చాలామంది ఆలోచన ఏందంటే, మన సమస్యలు దేవునికి తెలవవా అని అనుకుంటూ ఉంటారు. అవును. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నీవు చెప్పకముందే నీ సమస్యలు నీ నోటికి మాట రాకముందే నీకొచ్చేటువంటి ఆలోచనలు ఆయనకు తెలుసు. నీ సమస్యలు ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఎడతెగక ప్రార్థించుడి. ఎడతెగక ప్రార్థించుడని దేవుడే నీతో చెప్తున్నాడంటే, ఆయన నిన్ను ప్రార్థించమని అడుగుతున్నాడని అర్థమే కదా! మరి ఎందుకు దేవుడు ప్రార్థించమని అడుగుతున్నాడంటే, ప్రార్థన ద్వారా మానవుడు దేవుడితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటాడని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత ప్రార్థన ద్వారా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతుంటాడని దేవుని యొక్క ఉద్దేశం. మొన్న రీసెంట్‌గా జరిగిన సంఘటన, మా వానికి సాటర్‌డే రోజు సాయంత్రం పూట బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. నాకు సాటర్‌డే సాయంత్రం వచ్చి, డాడీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, జెండు బామ్ పెట్టవా అని అన్నాడు. అయితే సండే రోజు అతడు ప్రార్థనలో చర్చికి పోయి మార్నింగ్ సండే స్కూల్‌లో కింద కూర్చున్నాడు. నేను బాగా గమనించిన. అతను ఎందుకంటే నాకు అంతకు ముందు రోజు అతను నాకు చెప్పినాడు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి నాకు జెండు బామ్ పెట్టు డాడీ అని వెనకాల. కాబట్టి ఆ నేను ఆ రోజు బ్యాక్ పెయిన్‌కి నేను జెండు బామ్ పెట్టిన దగ్గర నుంచి చూస్తే నెక్స్ట్ డే అప్పటి వరకు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. కాబట్టి అతన్ని కింద కూర్చున్న వ్యక్తిని తీసుకొని వచ్చి చైర్ మీద కూర్చోబెట్టి నా పక్కన కూర్చో అని చెప్పిన. ఎందుకు అంటే, అతను నాకు చెప్పడాన్ని బట్టి అది నా మనసులో ఉంది. అతనికి నేను సహాయం చేయాలని చేశాను. ఒకవేళ అతడు నాకు చెప్పకపోయినా ఏదో ఒక సందర్భంలో అతని నొప్పిని నేను గ్రహించగలిగేవాడిని. కాకపోతే ఏంటంటే, అతను చెప్పడం వలన నేను అతన్ని క్లోజ్‌గా అబ్జర్వేషన్‌లో చూస్తూ ఉన్నా. అతడు తిరిగే పరిస్థితులు, అతనికి ఇంకెక్కడన్నా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని. కాబట్టి ప్రార్థించటం చాలా ప్రాముఖ్యమైంది. నేను చెప్పటం లేదు. నీ సమస్యలన్నీ తెలిసినటువంటి దేవుడే ఆయన ఏమంటుండంటే, ఎడతెగక ప్రార్థించడని చెప్తూ ఉన్నాడు.